నెల్లూరు జిల్లాలోని రామాయపట్నం పోర్ట్ ఆధారిత పరిశ్రమల రాకతో క్షేత్రస్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు విస్తృతం అవుతాయని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఇక పోర్ట్ అనుబంధ అభివృద్ధికి అనుగుణంగా భూములిచ్చిన కుటుంబాలకు చెందిన యువతకు ఉద్యోగ నియామక పత్రాలను అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నాగేశ్వరరావు, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ కలిసి నిర్వహించారు. ఇక గుడ్లూరు మండలం చేవూరు గ్రామంలో ఇండోసోల్ సోలార్ పరిశ్రమలో స్థానిక యువతకు సమకూర్చిన ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. రామాయపట్నం పరిసర ప్రాంతాల రూపురేఖలు మారిపోయేలా అభివృద్ధి సాకారమవుతుందన్నారు కలెక్టర్. ఇక మెట్ట ప్రాంతం అధికంగా ఉన్న కందుకూరు నియోజకవర్గంలో వరంగా ఉన్న తీర ప్రాంతం పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా ఉంటుందని ఎమ్మెల్యే నాగేశ్వర్ తెలిపారు. దేశంలోనే మొదట కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ ని ఒక పారిశ్రామిక రంగంలో ఇతర రాష్ట్రాల కంటే ముందుకు తీసుకోవాలని ఒక ఆలోచనలో భాగంగా ఈ ప్రాంతం అంతా ప్రకాశం జిల్లా లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి 20,000 మంది 30,000 మంది బెంగళూరు, హైదరాబాద్ లేకపోతే చెన్నైలో వలసలు పోయి ఫ్యామిలీలో ముసలి ఒకరే ఇంటి దగ్గర ఉండి అందరూ కూడా బయట పోయి పొలం మన భుక్తి కోసం బయటకు పోయే పరిస్థితి జిల్లా అంతా కూడా చెప్పడం. ఆ రోజు లోకేష్ బాబు గారు కంపల్సరిగా ప్రకాశం జిల్లాని పారిశ్రామిక హబ్బుగా తీస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వంలో 20 సంవత్సరాలు ఏ విధంగా 20 సంవత్సరాలు వెనకపోయే పరిస్థితి. అప్పుడు ఆంధ్రప్రదేశ్